సాయిబంధులరా, బాబావారి మతం విషయంలో బాబావారు షిరిడీకి వచ్చినప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉంది. ఆ వివాదం స్పష్టత లేదు. ఎందుకంటే బాబావారు ఎక్కడా కూడా తన జన్మ రహస్యాన్ని ప్రకటించలేదు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని అలా సీక్రెట్గానే ఉంచారు. అలా ఉంచినందువల్ల ఒక్కొక్కరి అభిప్రాయాలు వారికి వారు వ్యక్తం చేసుకోవడం మొదలుపెట్టారు. ఆయన కనుక ఒక స్పష్టత ఇచ్చున్నట్లయితే కనుక ఈరోజు ఈ సమస్య వచ్చే అవకాశమే లేదు. అలా ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన ఏ ఉద్దేశం కోసం షిరిడీలో అవతరించారో దానిని నెరవేర్చడం కోసం ఆయన తన జన్మ రహస్యాన్ని అలా రహస్యంగానే ఉంచేశారు. కాబట్టి అటు హిందువులకు ఇటు ముస్లింలకి మధ్య సమైక్యతని చేకూర్చడానికే బాబావారు అవతరించారని శ్రీ సాయి సచ్చరిత్రలో స్పష్టంగా రాసి ఉంది కదా. మరి దాన్ని నెరవేర్చడానికేమో ఆయన అలా ఉంచారు రహస్యంగా తన జన్మ వృత్తాంతాన్ని. అప్పటి నుంచి భక్తులలో కొంతమంది ఆయన హిందువుగా భావించిన వారు ఉన్నారు, కొంతమంది ఆయన ముస్లింగా భావించిన వారు ఉన్నారు. వారిలో అత్యంత ఆత్మీయులు కూడా, బాబావారికి దగ్గరగా ఉన్నటువంటి వారు కూడా బాబావారిని ముస్లింగా భావించిన వారు ఉన్నారు. బడే బాబా లాంటి వారు, కుశాల్ చంద్ లాంటి వారు. బాబావారు మహాసమాధి అయిన తర్వాత బాబావారి అంత్యక్రియలు ఏ సాంప్రదాయంలో జరపాలన్నటువంటి సందిగ్ధత వచ్చినప్పుడు సంతకాలు సేకరించారు. హిందూ సాంప్రదాయంలో అంత్యక్రియలు జరపాలి, బూటీవాడాలో సమాధి చేయాలి అన్నటువంటి అభిప్రాయానికి 1503 సంతకాలు వచ్చాయి. అదేవిధంగా ముస్లిం సాంప్రదాయంలో అంత్యక్రియలు జరపాలి అన్నదానికి 730 సంతకాలు వచ్చాయి. ఆ 730 సంతకాలు కేవలం ముస్లింలు మాత్రమే చేసినవి కావు. ఆ 730 సంతకాల్లో కూడా హిందువులు ఉన్నారు. షిరిడీలో అప్పటి గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. వారు అలా చేయడానికి కారణం ఏంటంటే, ముస్లింలో కొద్దిగా పెద్దగా ఉన్నటువంటి అమీర్ శక్కర్ లాంటి భక్తుడు బూటీవాడ కట్టినటువంటి వాడు బ్రాహ్మణుడు కాబట్టి భవిష్యత్తులో మనల్ని దగ్గరికి రానివ్వడేమో అనేటువంటి సంశయంతో వారిని కూడా ప్రేరేపించాడు బాబా వారిని ముస్లిం సాంప్రదాయంలో అంత్యక్రియలు జరపాలని. ఆ విధంగా 730 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ హిందూ సాంప్రదాయంలో తన అంత్యక్రియలు జరపాలని బాబావారు నిశ్చయించారని నాలాంటి వాడికి అనిపిస్తుంది. అప్పటి వరకు సామరస్యాన్ని కోరుకున్నటువంటి బాబావారు తన అంతిమ సంస్కారం అప్పుడు మాత్రం హిందూ సాంప్రదాయంలోనే జరగాలని ఎందుకు వారిని గెలిపించాడు అంటే, అక్కడ నాలాంటి వారికి ఏమనిపిస్తుందంటే, బాబావారు హిందుత్వం వైపు ఒరిగారేమో, శ్రీకృష్ణుడి కోసం నిర్మించినటువంటి బూటీవాడాలో తన సమాధిని ఆయన నిర్ణయించారేమో. ఇది నాకు హిందువుగా కాస్త గర్వపడే విషయంగా అనిపిస్తుంది. ఆ స్థానంలో ఉండవలసింది మురళీధరుని యొక్క విగ్రహం. ఆ స్థానంలో ఆయన వచ్చి కూర్చున్నాడు అంటే నాకు మురళీధరునికి ఎలాంటి తేడా లేదు అని ఆయన చెప్పదలిచాడేమోనని నాలాంటి వారికి అనిపిస్తుంది. ఎక్కడా కూడా బాబావారు హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ ఆయన కించపరిచినట్టు కానీ దాన్ని వ్యతిరేకించినట్టు కానీ ఎక్కడా నాకు కనబడలేదు. కాబట్టి నేను హిందువునై ఉండి కూడా బాబావారిని ఆ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావించే స్థితికి నేను వెళ్ళాను. నాలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టే వారికి మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు, హిందూ సాంప్రదాయంలో పూజలు చేస్తున్నారు. ఆయనకి సాయి రామ, సాయి కృష్ణ అని పేర్లు పెట్టుకొని ఆయన పూజిస్తూ ఉన్నారు. అప్పట్లో కూడా కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ ప్రచారం కొత్తగా మొదలుపెట్టినటువంటిది ఏమి లేదు. కొత్తగా సైంటిస్టులు పుట్టుకొచ్చి ఏదో పరిశోధన చేసినట్టు చెప్తున్నారు, కానీ అది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. శ్రీ సాయి సచ్చరిత్రలో ఎక్కడ దాపరికాలు లేవు. ఆయన అవతార విశిష్టత గురించి స్పష్టంగానే చెప్పారు. అంతేగాని ఎక్కడ దాచిపెట్టడాలు లేవు, ఎక్కడ విస్మరించడాలు లేవు, ఎక్కడా కూడా గోప్యంగా ఉంచినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి సాయి సచ్చరిత్రలో ఉన్న విషయాలనే కొంతమంది ఈరోజు వెలికి తీసి మాట్లాడుతున్నారు కదా. అదే సాయి సచ్చరిత్రలో బాబావారిని ముస్లింగా భావించినటువంటి ఒక రామభక్తుడు బాబావారిని దర్శించిన తర్వాత ఎలా పరివర్తన చెందాడు అన్న విషయం కూడా ఉంది. అది వీరికి కనిపించదు. శ్రీ సాయి సచ్చరిత్ర 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక ప్రమాణాన్ని మీకు చదివి వినిపిస్తాను యాజ్ ఇట్ ఈజ్గా. ఒకసారి పరిశీలించండి. సాయి దర్శనంలో శ్రద్ధగల ఒక మామలతదారు స్నేహితుడైన ఒక డాక్టరుని వెంట పెట్టుకుని షిరిడీకి బయలుదేరాడు. ఆ డాక్టరు బ్రాహ్మణ కులస్థుడు, రామోపాసకుడు, ఆచారవంతుడు, స్నాన సంధ్యలు, విహితాచరణ,
నియమనిష్టలందు ప్రీతి గలవాడు. నా ఆరాధ్య దైవం జానకి ప్రాణవల్లభుడు సాయిబాబా ముసల్మాను కనుక నేను వారికి నమస్కరించను అని స్నేహితునికి ముందుగానే చెప్పాడు. ముసల్మాను పాదాలకు వందనం చేయడానికి నా మనసు అంగీకరించదు, అందుచేత షిరిడీకి వెళ్ళడానికి నేను మొదటి నుండి వెనకాడుతున్నాను అని అన్నాడు. బాబా పాదాలపై పడు అని నిన్నెవరూ బలవంత పెట్టరు. ఇటువంటి ఆలోచనలను పట్టుదలను పెట్టుకోకు, మనసును బాగా దృఢపరుచుకు. నాకు నమస్కారం చేయి అని బాబా ఎప్పుడూ అనరు అని మామలతదారు బాగా నచ్చజెప్పగా అతడు సరేనని వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. తన మిత్రుని మాటలు విని అనుమానాలను దూరం చేసుకుని మనసులో నిశ్చయించుకుని సాయి దర్శనానికి బయలుదేరాడు. అయితే షిరిడీలో బాబా దర్శనార్థం మసీదుకు వెళ్ళగానే ఆశ్చర్యకరంగా అతనే ముందుగా సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు. అది చూసి అతని స్నేహితుడు చాలా ఆశ్చర్యపోయాడు. ముసల్మానుకు నాకంటే ముందుగానే ఎలా సాష్టాంగపడ్డావు? వారికి నమస్కరించనన్న నీ నిశ్చయాన్ని మర్చిపోయావా అని అడిగాడు. అందుకు అతడు, నేను మేఘశ్యాముడైన రాముని రూపాన్ని చూచాను. పావనుడు, కోమలుడు, అందంగా శోభిస్తున్న రామునికి వందనం చేశాను. చూడు, అక్కడ కూర్చుని అందరితో మాట్లాడుతున్నది ఆ రాముడే అని అంటూ ఉండగా క్షణంలో సాయి రూపం కనిపించింది. ఇది స్వయంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా రాయబడినటువంటి సంఘటన. మరి బాబావారిని ముసల్మాన్ అనుకుని వచ్చినటువంటి రామభక్తుడు పరిపూర్ణంగా మారిపోయాడు. పరిపూర్ణ పరివర్తన వచ్చింది ఆయనలో. ఎందుకంటే సాయిబాబాలో శ్రీరాముడిని దర్శించగలిగాడు కాబట్టి. ఆ రామభక్తుడు ఆ తర్వాత ఇచ్చినటువంటి మరొక స్టేట్మెంట్ ఏంటంటే, వీరు కేవలం జగత్తును ఉద్ధరించడానికి, జీవులను జనన మరణాల చక్రం నుండి తప్పించడానికి నిర్గుణ నిరాకారం నుండి సాకార రూపంతో ప్రపంచానికి వచ్చారు. క్షణంలో సాయి, క్షణంలో రామునిలా కనిపించినట్టు వీరు ప్రత్యక్ష కల్పద్రుమం. ఇది ఆ రామభక్తుడైనటువంటి డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. ఇలాంటి అనుభవాలను ఎంతోమందికి బాబావారు ప్రసాదించారు. ఆయన పాదాలు పట్టుకున్న వారికి ఆయన యొక్క నిజస్థితి తెలుస్తుంది. ఆయన పాదాలు పట్టుకున్న తర్వాత, ఆయన అనుగ్రహాన్ని చవిచూసిన తర్వాత, బాబావారు ఇచ్చేటువంటి అనుభవాలను పొందిన తర్వాత ఆయనకు ఒక మతాన్ని అంటగట్టడం సాధ్యం కాదు ఎవరికైనా. అందువల్లనే కోట్లాది మంది భక్తులు బాబా పాదాలు పట్టుకొని తరిస్తూ ఉన్నారు. వారి మనసుల్లో ఎక్కడా బాబావారు ముసల్మానేమో, ఆయనకి మనం పూజలు చేస్తున్నామేమో అనేటువంటి భావనలు లేవు, రావు కూడా. కొంతమంది పనిగట్టుకుని ప్రయత్నం చేసినా భక్తుల మనసులు మారతాయి అనుకోవడం కూడా వారి యొక్క ఊహాగానమే. అంటే సాయిబాబా ముస్లిం అనేటువంటి ఊహాగానం ఎలా చేస్తున్నారో, మేము బాబా భక్తుల హృదయాలను మార్చేస్తామనేటువంటి ఊహాగానాలు కూడా చేస్తున్నారు. తప్పేం కాదు. అప్పట్లో కోపర్గాం స్టేషన్లో బాబావారు దేహంతో ఉన్నప్పుడు స్టేషన్ మాస్టర్ ఉండేవాడట. ఆయన ఆ స్టేషన్లో దిగినటువంటి భక్తులందరినీ ఆయన మోటివేట్ చేయడానికి ప్రయత్నించేవాడట. అయ్యా, మీరు షిరిడీకి వెళ్తున్నారు కదా, అక్కడ పిచ్చి పకీరు ఉన్నాడు, ఆయన పిచ్చోడు, కొంతమంది డబ్బున్న వాళ్ళందరూ కలిసి ఆయన దేవుడుగా సృష్టిస్తున్నారు, అంతేగాని ఆయనకి ఏ మహిమలు లేవు 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 అని వాదించేవాడట. మరి ఆ కోపర్గావ్ స్టేషన్ మాస్టర్ ఎంతమందిని మార్చగలిగాడు? ఎంతమంది భక్తులను బాబా దగ్గరికి రాకుండా చేయగలిగాడు? ఆ మాస్టర్ గారు ఆ స్టేషన్లో ఉన్నప్పుడే అత్యంత వైభవంగా అనేక ఉత్సవాలు షిరిడీలో జరిగాయి. అప్పట్లోనే 75,000 మంది షిరిడీకి వచ్చేవారని శ్రీ సాయి సచ్చరిత్రలో రాయబడి ఉంది. కాబట్టి ఎవరో ఏదో చెప్పారని బాబా పాదాలను విడిచిపెట్టేవారు ఏమాత్రం సాయి భక్తులు అవుతారు? భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది, సంశయాత్మ వినశ్యతి. అంటే సంశయించేటువంటి మనసున్న వారికి పెద్ద లాభమేమి ఉండదు. కాబట్టి బాబావారి విషయంలో కానీ లేదా భగవంతుడి విషయంలో కానీ సంశయం పనికిరాదు. మీకు పరిపూర్ణంగా మనసుకు నచ్చితే ఆయన పాదాలు పట్టుకొని ముందుకు వెళ్ళాలి, లేదంటే విడిచిపెట్టాలి, అంతే. కాబట్టి భక్తి అన్నది నమ్మకానికి సంబంధించింది, భావావేశానికి సంబంధించింది, ఆ మూర్తితో ఉన్న రుణానుబంధానికి సంబంధించిందే తప్ప ప్రమాణాలు ఇవేవి కూడా భక్తిని పుట్టించలేవు. ఇది ఒక్క విషయం మనకు అర్థమైతే చాలు. నా సాయి నా ఇష్టం మీకేంటి అనేటువంటి సిరీస్లో ఇది 9వ ఎపిసోడ్. దీన్ని ఫాలో అవుతూ ఉండండి. సచ్చరిత్రలో ఉన్నటువంటి అనేక మర్మాల గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం.